సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. శాంతించండి స్వామి, శాంతించండి. ఎంతటి అనర్థము చేయుచున్నారు స్వామి. వీని దుష్టత్వమును దండించదను. తమరు అడ్డు తొలగండి దేవి. నేను భృగు యొక్క అస్తిత్వమనే నాశనమునరించదను. క్రోధములో అటువంటి అనర్థమును తమరు వాస్తవముగానే చేయవలదు. మహర్షి భృగువు యొక్క అస్తిత్వముతో కలిసి సమస్త సృష్టి యొక్క అస్తిత్వము జతపడి ఉన్నది. సృష్టి వికాసము కొరకై సృష్టి విధాత బ్రహ్మదేవులు భృగు మహర్షిని ఉత్పన్నము గావించినారు. నేడు తమరు భృగు మహర్షి యొక్క అస్తిత్వమునకు విఘాతము కలిగించినచో సంపూర్ణ సృష్టి యొక్క అస్తిత్వమునకు సంకటము కలుగును నాథ. అతడు నన్ను అవమానించినాడు దేవి పార్వతి. తమరు దయామయులు స్వామి, భక్తవత్సలులు. తమరు హాలాహలము వంటి విషమునే భక్షించి దాని ప్రభావమును గ్రహించినారు. అటువంటి తమరు మహర్షి భృగువు వంటి ఋషువు ద్వారా తమకు ఏర్పడిన అవమానమును క్షమించి మరువలేరా నాథ? మహేశ్వర, నన్ను క్షమించండి. మహేశ్వర, నన్ను క్షమించండి. క్షమించుటయ్యా. నేను ప్రసన్నుడనైతిని భృగు మహర్షి. తమరు ఆచరిస్తున్నదంతయు సృష్టి యొక్క వికాసమునకే. తమరికి తమ ప్రాణముల చింత కూడా లేదు. తమరు అంతర్యామి మహేశ్వర, తమరు అంతర్యామి. సమస్తము తమరికి విదితమే. తమరు ధన్యులు మహర్షి. సాక్షాత్తు ఆ త్రిదేవులను పరీక్షించు సాహసం కేవలం తమ వంటి మహనీయులే చేయగలరు. ఈ మహత్తర కార్యము యొక్క ఆనందమును మేము అనుభవించదము. పృథ్వీవాసుల కొరకు తమరు చేస్తున్న ఈ కార్యానికి సదా మా ఆశీస్సులుంటాయి. హే మహర్షి భృగు, తమరికి విదితమే క్రోధము నా యొక్క సహజ గుణమని. కావున నేను కూడా త్రిగుణాతీతుడను కాను. తమరు వాస్తవముగానే మహాదేవులు, మహాదేవులు. హే మహేశ్వర, తమరి కృప మా ఎడల సదా ఉండవలెను, సదా వర్షించవలెను. తథాస్తు. మాతా పార్వతి, తమకు నా యొక్క శతకోటి ప్రణామములు, శతకోటి ప్రణామములు మాత. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, తమరి లీల అతి విచిత్రమైనది. తమరు భృగుమునిని తమ నోటి ద్వారా ఏమియో వచింపక త్రిదేవులను పరీక్షించుటకు సలహా ఇచ్చినారు. భృగుముని కూడా ఉచితానుచితములు యోచించక త్రిదేవులను పరీక్షించుటకు వెళ్ళినారు. పరమపిత బ్రహ్మదేవులు భృగు మహర్షి యొక్క పితృదేవులే. అందులకే తమ పుత్రునిపై క్రోధము కలిగినను క్షమించినారు. నారాయణ నారాయణ. తమరు ధన్యులు పరంధామ, ధన్యులు లక్ష్మీమాత. లోకమంతా అనుకోవటం ఈ నాటకానికి నేనే సూత్రధారినని. మరి వాస్తవానికి పరంధామ, తమరే ఈ సృష్టి యొక్క అసలైన సూత్రధారులు. తమరు మాతా మహాలక్ష్మి ఈ సృష్టి యొక్క సూత్రధారులే కాదు, ఈ సృష్టి సర్వము నుండి ఉన్న మహానటులు. అయినప్పటికీ ఇప్పుడు తామిరువురు సామాన్య మానవుల వలె ప్రేమబంధాలలో చిక్కుకొని ఉన్నారు. విష్ణు, నిన్ను నీవు ఈ సృష్టి యొక్క విధాతగా భావించుకొనుచున్నావా? భగవంతుణ్ణని భావించుకొనుచున్నావా? నీ చెంతకు విచ్చేసిన ఋషిమునులనే అలక్ష్యము చేసి అవమానించుచున్నావా? నీవు పూర్తిగా ప్రేమలో నిమగ్నుడవై నీ ద్వారము చెంతకు విచ్చేసిన నా వంటి అతిథిని అనాదరించి అవమానించుచున్నావా? నారాయణ నారాయణ నారాయణ. అటుల్నే కానిమ్ము. నేను నీ ఈ దుస్సాహసమునకు, నాకు జరిగిన అవమానమునకు నీకు శాపమిచ్చుచున్నాను విష్ణు. నీవు లక్ష్మి నుండి విడిపోయేదావు. విరహాగ్నిలో తప్పించదవు.
మోహమాయలో పడి సాధారణ మానవుని వలె నీవు పృథ్వీలోకంలో లక్ష్మిని అన్వేషించుతూ పరిభ్రమించదవు. విష్ణు, మన్నించండి మహర్షివర్య. మేము సమాధి స్థితిలో ఉండి తమకు స్వాగతం పలుకలేకపోయాము. మహర్షివర్య, తమరు నిలబడే ఉన్నారు. ఆశీనులు కండి. హే మహర్షి, తమ చరణధూళితో ఏర్పడిన ఆ చిహ్నములను మేము సదా మా హృదయం మీదనే ఉంచుకొనిదాం. ఈ చరణ చిహ్నములు అనంతకాలము వరకు మా వక్షముపై నిలిచి సదా తమన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. హే పరంధామా, నన్ను క్షమించండి పరంధామా, నన్ను క్షమించండి. తమరు తమ శాంత స్వభావముతో నన్ను లజ్జితుడను చేసినారు పరంధామా, లజ్జితుడను కావించినారు. తమరు జగద్గురువులు, బలవంతుల యొక్క బలమును, జ్ఞానుల యొక్క జ్ఞానమును, సమస్త వికారములను జయించిన వారు. ఈ పుణ్య జగత్తును తమరే నిర్మించినారు. దానిని తమరే వినాశనమ కావించదరు పరంధామా. ఈ జగత్తును నిర్మించు సమయములో తమరు సత్వ, రజ, తమో అనడి ఈ త్రిగుణముల సహకారములను స్వీకరించెదరు. కానీ తమరు స్వయముగా ఈ త్రిగుణములకు అతీతులు పరంధామా. తమరు త్రిగుణాతీతులు పరంధామా, త్రిగుణాతీతులు. నారాయణ నారాయణ, పరంధాముల లీల అపారమైనది. అందులకే మా సమస్త భక్తుల పూజలు, ఆరాధనలు తమకే చెందుచున్నవి పరంధామా. కావునని తమరే మా యొక్క ఉపాసనలకు ఏకాధిపతి పరంధామా, ఏకాధిపతి. మాత, నా జ్ఞానమును తొలగించుకొని ఈ ప్రయత్నములో నా వలన ఏమైనా అపరాధము సంభవించినచో నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. మహర్షి, మేము ప్రసన్నులమయ్యాం. తమరేదైనా వరాన్ని కోరుకోండి. పరంధామా, తమరు నా ఎడ ప్రసన్నులై వరమును ప్రసాదించదలచినచో పృథ్వీవాసుల కళ్యాణార్థము పృథ్వీపై వసించండి పరంధామా, పృథ్వీపై నివసించండి. తథా. ప్రణామములు మాత. ప్రణామములు. మేము కేవలం నిన్నే ప్రేమిస్తున్నాము ప్రియా. క్షమించండి పరంధామా,